ఆయనతో పాటి ఆయన మనం అనుభవిస్తాం, ఆస్వాదిస్తాం. ఆయన మాటలు ఒక్క మాట వినటానికి తరించిపోయే మనం ఆయనతో సంగతి చేస్తాం, ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక స్నేహితులు ఎలా ఉంటారో అలా మనం ఉంటాం. ఆయన మహిమలో మనల్ని ఆయన తీసుకుంటాడు. మనం ప్రభువునందు నిద్రించినప్పుడు, లేకపోతే తిరిగి ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమలో కాలు పెడతాం. ఆ మహిమలో కాలు పెట్టినప్పుడు ఆయన మనం సంధించినప్పుడు, ఆయన మనల్ని సంధించినప్పుడు, ఆయన మనల్ని పిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు ఓహరిని ఈడేంద్రియుడు మరుగుజ్జుగాడు అనకూడదు. అది నిజమైన రక్షణ అని మీరు అనుకుంటే, దాంతో మీరు తృప్తి పడిపోతే, మీకంటే దరిద్రమైనటువంటి క్రైస్తవులు ఇంకొకరు లేరు. నాకు అది చాలు అనుకుంటే అంతకంటే దరిద్రమైన క్రైస్తవం ఇంకోటి లేదు. అది అడుక్కోవటం, దేవుణ్ణి కోరుకోవటం కాదు, దేవుణ్ణి ప్రేమించటం కాదు. అడుక్కునే బతుకు కంటే కూడా ప్రేమించే బతుకు బెటర్. దేవుణ్ణి ప్రేమిస్తే పరిపక్వతలకి ఎదుగుతాం, రోజు ఎదుగుతాం, రోజు ఎదుగుతాం. అలాగని చెప్పి మనకు అవసరతలు ఉండవా? మనం అడగమా దేవుణ్ణి? అడుగుతాం. మనం పిల్లలుగా అడుగుతాం, అడుక్కునే వాళ్ళగా కాదు. ఆయన ఉన్నాడు, వాళ్ళ నాయన దగ్గరికి వెళ్తాడు, రేపు ఎంసెట్ ఫీజు కట్టాలి నాయన అని చెప్పి 10 రోజులు ఉపవాసం ఉంటాడా? ఉపవాసం ఉంటాడు ఆయన? నాయన ఫీజు కట్టాలా ఎంసెట్ 10 రోజుల్లో అంటే వాళ్ళ నాయన ఏదో తంటాలు పడి కడతాడు. పిల్లోడు అడిగేదానికి, అడుక్కుండేవాడు అడిగేదానికి తేడా అది. అడుక్కుండేవాడు నువ్వు కొట్టి 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 సార్ 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 అంటే కష్టం మీద ఒక 10 రూపాయలు వేస్తారు. పిల్లోడు అడిగితే నీకు ఏం కావాలరా, నేను సంపాదించిందే నీకోసం. ముందు మనం శిష్యులం అవ్వాలి, ముందు మనం ఆయన పిల్లలం అవ్వాలి, ముందు మనం ఆయన అధికారాన్ని తిరిగి సంపాదించాలి. ఆ తర్వాత వచ్చేటివన్నీ వస్తాయి, ఇచ్చేటివన్నీ ఇస్తాడు. అభివృద్ధి కేవలం ఆత్మలోనే కాదు, కేవలము మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, శారీరకంగా కూడా, లేకపోతే ఈ లోకంలో ఉన్న అభివృద్ధి కూడా ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, కేవలము ఎవరైతే ఈ లోకరీత్యా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళు మాత్రమే దేవుని రక్షణలో ఉన్నారు అని అనుకుండే తప్పుడు సిద్ధాంతాలు ఈరోజు చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, అది తప్పు. నాకు తెలిసినంత వరకు 66 పుస్తకాల్లో ఉన్న ఏ ప్రవక్త అయినా సరే, అబ్రహాం మొదలుకొని ఆఖరి రెవల్యూషన్ వరకు, యోహాను వరకు, యేసు ప్రభువు నమ్మినందుకు సంపద సంపాదించిన నాకు కనపడలేదు. మీకు కనిపిస్తే నాకు చూపించండి. ఒక్కరు లేరు. ఆయన ఇచ్చువాడు, ఆయనే తీసుకునేవాడు అనే యోబు ఉన్నాడు. ఆయన వెంబడించినందుకు భార్యతో సహా అన్నీ పోగొట్టుకున్న యోబు ఉన్నాడు. ఆయన వెంబడించినందుకు మృతులను